హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ధరణి మొల్లెటి. నేనైతే చాలా చాలా బాగున్నానండి. మేమైతే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. దేనికోసం అంటారా? మేమైతే ఇప్పుడు మనాలి వెళ్ళబోతున్నాము. సో మనాలి ప్లాన్ అయితే చేసుకున్నాం. దానికోసం అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడి నుంచి అయితే మనాలికి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే ఏమీ లేవు. సో మేమైతే ముందుగా ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ నుంచి అక్కడ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మేము మనాలి చూడబోతున్నాము. దానికోసమని ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఆధార్ కార్డ్ ఒరిజినల్స్ అయితే మర్చిపోయాం. టికెట్స్ అన్నీ తీసుకున్నాం కానీ ఒరిజినల్స్ మర్చిపోయాము. అందువల్ల అయితే చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది. 2 అవర్స్ ముందు వచ్చాం కానీ సో మళ్ళీ ఏం చేసామంటే ఆన్లైన్లో డిజిలాకర్ యాప్ ద్వారా మళ్ళీ ఓపెన్ చేసి అయితే చూపించాము. అయినా ఈ ప్రాసెస్కి అయితే కొంచెం టైం పట్టింది. ఎనీవే మాకైతే బోర్డింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఫ్లైట్ అయితే 11:10కి, కాకపోతే ఫ్లైట్ డిలే అయింది. మళ్ళీ మాకు మెసేజ్ రావడం జరిగింది 11:35కి. సో మేమైతే ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నాము. ఫ్లైట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో ఎలా ఉంటుందో ఒకసారి కొంచెం టెన్షన్గా కూడా ఉంది, అలాగనే చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. మేమైతే ఇప్పుడు హాల్లో అయితే కూర్చున్నాము. మా బోర్డింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇవైతే మా టికెట్స్ అన్నమాట. సో లెట్స్ గో ఇన్ ద ప్లేన్ యాహూ. సో ఇక్కడైతే ఎంట్రీకి టిక్ అయితే పెట్టారు. మాకైతే పైలట్ ఎదురుగా వచ్చి హాయ్ కూడా చెప్పారు, ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. లోపల ఎలా ఉంటుందో, సీట్స్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా ఉంటాయి అనేసి చూడడానికైతే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాము. మాకైతే 30E 29 28 27 అనమాట. 2 విండో సీట్లు వచ్చాయి, 2 మిడిల్ సీట్లు వచ్చాయి. కాకపోతే మాకు ఎగ్దమ్ చివరికి వచ్చింది. ఆల్మోస్ట్ వాష్రూమ్స్ బిసైడ్ అనమాట. సో లాస్ట్ మా పక్క షీట్స్లో అయితే ఖాళీగా ఉన్నాయి. సో మేమైతే ఇంకా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ అర్ధరాత్రి కదా, ఫ్లైట్ మీద ఎగరడం చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అదే ఇంకా పగలైతే ఇంకా ఎలా ఉన్నో అనుకున్నాము. కాకపోతే మరి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మేము అక్కడికైతే చేరుకోవాలి కదా. సో నైట్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. అందుకనేసి నైట్ ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రాబడికి 2:30 అలాగైంది. మేము ఈ ఎయిర్పోర్ట్లోనే రూమ్ అయితే తీసుకుందామనేసి అనుకున్నాము. కాకపోతే రూమ్ అడిగేసరికి ప్రైస్ చూస్తే గోబు గీయమన్నది. సో అందుకని నేను ఏమన్నానంటే ఇక్కడైతే రూమ్ వద్దు, బయటకు వచ్చేస్తే ఏవైనా రూమ్స్ ఉంటాయి కదా, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే రూమ్స్ తీసుకుందాం అనేసి క్యాబ్ బుక్ చేద్దామనేసి అనుకున్నాము. క్యాబ్ కూడా ఆ టైంలో అవైలబుల్ లేదు. సో చేసేదేం లేక ఒక్క క్యాబ్ అయితే దొరికింది, నార్మల్ ప్రైవేట్ క్యాబ్ ద్వారా మేమైతే రూమ్లోకి రావడం జరిగింది. రూమ్ కూడా ఇక్కడ కూడా చాలా ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాకపోతే మరి తప్పదు కదా, ఇప్పుడైతే స్ట్రైన్ అయిపోకుండా రేపంతా మళ్ళీ బస్సులో ఉండాలనేసి మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని రూమ్కి రాబడికి ఆల్మోస్ట్ 4 అలా అయింది. ఇంకేముంది, ఒక 2 hours మేమైతే రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే మాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది 7 o'clock అయితే స్టార్ట్ అవుతారనేసి. సో మేము ఇంకొక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ గో టు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. అక్కడి నుంచి అయితే రైల్వే స్టేషన్ నుంచి రూమ్స్ అయితే 2 rooms వచ్చాయి, 2 beds కూడా వచ్చాయి. పర్వాలేదు రూము. కాకపోతే కొంచెం విండో ఏసీ వచ్చింది. ఏసీ కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఢిల్లీ చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడైతే మార్నింగ్ 7 అలా అయింది. మేమైతే హోటల్ చెక్అవుట్ చేస్తున్నాము. హోటల్ చెక్అవుట్ చేసి మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. లగేజ్ అంతా కిందకి వెళ్తుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers ఉంటుంది అనుకుంటున్నాను. అంటే మేము మళ్ళీ ఏదైనా ఆటో కానీ ఏదైనా తీసుకోవాలి. ఆటో తీసుకొని వెళ్ళి
అక్కడి నుంచి అయితే రైల్వే స్టేషన్కి వెళ్తాము. మాకైతే ఇక్కడ ఒక ఆటో దొరికింది. ఆ ఆటో ఆయన అయితే మొత్తం విశాఖపట్నం తెలుసు అన్నట్టే మాట్లాడుతున్నాడు. మళ్ళీ మధ్య మధ్యలో అయితే ఈ ట్రావెల్స్ వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేస్తారు, మీరు మోసపోయారు అనేసి మమ్మల్ని అయితే భయపెట్టేశారు. మేమైతే కొంచెం కంగారు పడ్డాము. అమ్మో ఏంటి ఇలా అంటున్నారు, ఇలా అంటే లోకల్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా, ఈ ప్రైవేట్ మోసాలు ఏమైనా చేస్తారేమో అనేసి మేము కొంచెం అయితే భయపడ్డాము. కానీ మాకైతే అలాంటి ఇబ్బందులు ఏమి ఎదురవ్వలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మేమైతే మనీ అంతా పే చేసేసాము. వీళ్ళు కానీ మోసం చేస్తే మేము చాలా చాలా ఎక్కువ ఇరకాటంలో పడతాము. ఆయన చెప్పే మాటలు వింటే మాకైతే చాలా చాలా భయం వేసింది. కానీ ఇదే మా టూరిస్ట్ బస్, ఇదే మా కింగ్ హిల్స్ ట్రావెల్స్ బస్. మేమైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, సో కొంచెం ఏదైనా తినేసి వచ్చి అప్పుడు మళ్ళీ బస్సు ఎక్కుతాం. నైట్ నుంచి ఏమీ తినలేదు, సో ఇప్పుడైతే కొంచెం టిఫిన్ ఎలా ఉంటుందో ఒకసారి ఢిల్లీలో కూడా టిఫిన్ టేస్ట్ చేసామని తెలుస్తుంది. గలత్ 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 100 రూపాయలు అడుగుతున్నాడు. వీళ్ళు మోసగాళ్ళు అంటున్నాడు చూడకముందే. మళ్ళీ ఏమొచ్చి పార్కింగ్ డబ్బులు